వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి అంజనాదేవి గారి ఆరోగ్యం గురించి ఇవాళ ఉదయం నుంచి ఇటు సోషల్ మీడియాలోనూ అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. ఆమె ఆరోగ్యం అస్వస్థతగా ఉందని, ఆమె హాస్పిటల్లో చేర్పించాలంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇవేవి నిజం కాదని, అన్ని తప్పుడు వార్తలంటూ కూడా మెగా బ్రదర్ నాగబాబు అయితే దీన్ని ఖండించారు. ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. కొంచెం నలతగా ఉండడంతో ఫ్యామిలీ డాక్టర్స్ ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ అయితే చేశారు. ఆమె పూర్తిగా క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారు. ఈ విషయాన్ని అయితే మెగా బ్రదర్ నాగబాబు అయితే చాలా స్పష్టంగా అయితే చెప్పారు. మెగాభిమానులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అమ్మ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారనే విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్లో స్పందిస్తూ అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది, కొందరు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని నాగబాబు పేర్కొన్నారు. మెగాభిమానులు ఎవరో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నాగబాబు అయితే క్లారిటీ ఇచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ క్యాబినెట్ భేటీ నుంచి మధ్యలో అత్యవసరంగా ఆయన బయటకు వచ్చేశారు. తన తల్లి ఆరోగ్యం బాగలేకపోవడం వల్లే ఆయన విజయవాడ నుంచి హుటాహుటిన హైదరాబాద్కు పయనమయ్యారనే న్యూస్ కూడా వచ్చాయి. అయితే పవన్ కళ్యాణ్ విజయవాడ నుంచి హైదరాబాద్కు వచ్చిన వార్త నిజమే, కానీ తన తల్లి అంజనాదేవికి ఆరోగ్యం బాగలేదనే విషయం అయితే అది తప్పుడు సమాచారం అని కూడా చెప్తున్నారు. మెగా కాంపౌండ్ నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆమె అంజనాదేవి ఇంట్లోనే ఉన్నారు, చాలా ఆరోగ్యంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఆమెను కలిసి మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఆమె ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని కూడా మెగా కాంపౌండ్ నుంచి అయితే మనకు సమాచారం అందుతుంది. నాగబాబు కూడా ట్వీట్ చేయడంతో ఈ విషయం అయితే పూర్తిగా అవాస్తవం అయితే తేలింది. మెగాబాన్లో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా నాగబాబు పేర్కొన్నారు.